సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా స్టాఫ్ రిపోర్టర్ అవమానించడం బాధాకరం. కలెక్టర్ ఆఫీసులో సబ్ కలెక్టర్ మరియు తహసీల్దార్ మరియు యాక్టివేషన్ కార్డు లేనిది లోపలికి రావద్దు అని నిజాలు రాసే వ్యక్తి లోపలికి రావద్దు, డబ్బులకి ఆశపడడు. స్టాఫ్ రిపోర్టర్ మా మహమ్మద్ చాంద్ పాషా. కలెక్టర్ యాక్టివేషన్ కార్డు ఇవ్వండి. చిన్న వీడియో కానీ మరియు పెద్ద వీడియో కానీ యాక్టివేషన్ కార్డు ఇవ్వాలి. ఎందుకు ఇస్తలేరు? ప్రజలకు సమస్యల పట్ల కలెక్టర్కి వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన ప్రజలని లోపలికి అనుమతిస్తున్నారు. గత సంవత్సరం నుంచి మాకు ఇల్లు ఏదైతే హ్యాండ్ ఓవర్ చేయలేదో చేయక ముందు నుంచి మేము వాళ్ళకు కలెక్టర్ గారికి, సీఎం రేవంత్ రెడ్డి గారికి, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి, హౌసింగ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో అందరికీ లెటర్ ఇచ్చాము. అక్కడ ఏదైతే ఉందో ముందే సదుపాయాలు కల్పించినాక మాకు అక్కడ ఇల్లు హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటి వరకు లెటర్ కలెక్టర్లు మారిపోతున్నారు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మారుతున్నారు. కానీ దీనికి సంబంధించిన వివిధ ఆఫీసర్లందరికీ గత 1 year నుంచి అందరికీ లెటర్లు ఇవ్వడం జరిగిందంటే లెటర్లు ఇస్తూనే ఉన్నాం, మేము తిరుగుతూనే ఉన్నాం. మా కాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి. కానీ 15 నుంచి 16,000 మంది పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది ప్రభుత్వం చేపట్టి. ఎందుకంటే మాకు అక్కడ హాస్పిటల్ లేదు, స్కూళ్ళు లేదు, అక్కడ కనీస వసతులు ఏమీ లేదు, సదుపాయాలు లేదు. ఎమర్జెన్సీ మాకు హెల్త్ సెంటర్ కావాలి, అంబులెన్స్ కావాలి, 24 hours మాకు అక్కడ పెట్టండి. 1,00,000 మంది పాపులేషన్ ఉన్న పబ్లిక్ అక్కడ మాకు కనీసం ఈ అన్ని వసతులు కల్పించినాక ఇవ్వండి చెప్పినా కానీ ఇచ్చినాక మా ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసారు. ఏ రోజైతే మాకు పట్టాలు ఇష్యూ అయిందో 19 నెలలు అవుతుంది. అప్పటి నుంచి మా దగ్గర 2 సంవత్సరాల ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు. కానీ కనీసం మా దగ్గర వసూలు చేసిన బడ్జెట్ అయినా మా దగ్గర పెట్టి ఉంటే మా దగ్గర హాస్పిటల్ వచ్చేది, అంబులెన్స్ వచ్చేది, స్కూళ్ళు వచ్చేది. కరెంటు బిల్లు ఇప్పుడు లక్షలలో వస్తుంది. కరెంటు ఒక్కొక్క బిల్డింగ్ లో కామన్లలో వచ్చేసి 1,00,000 నుంచి 2 లక్షలు, 1,90,000, 1,50,000 కరెంటు బిల్లులు వస్తున్నాయి. అక్కడ దాకా ఇదంతా మా దగ్గర నుంచి బెనిఫిట్ గవర్నమెంట్ పొందుతుంది. కానీ గవర్నమెంట్ దగ్గర నుంచి మేము ఎటువంటి ఇంత మట్టికి ఒక్క పైసా కూడా మేము ఏమి లబ్ధి పొందలేదండి. మాకు ఇమ్మీడియట్లీ ఇప్పుడు మాకు దగ్గర ఒక్కొక్క బ్యాచ్కి ఒక 50 మంది బ్యాచ్ ఉన్నా కానీ ఒక్కొక్క టీచర్ వేసుకున్నా కానీ దగ్గర 15-16,000 మంది టీచర్స్ ఉన్నారు, ఉపాధ్యాయులు. మాకు కంపల్సరీ ఇక్కడ అరేంజ్ చేసి స్కూల్ बिल्डिंग। अस्सलाम वालेकुम। कोल्लू 2 BHK से हम लोग आए हुए हैं। 88 बिल्डिंग से मैं बोल रही हूँ, रहीमा बेगम। हम लोग यहाँ पे आज आए हुए हैं इसीलिए क्योंकि सैटरडे के दिन एक इंतकाल हुआ है यहाँ पे। एक नहीं, अब तक 25 हो गए उधर। 8 पेशेंट है। हाँ, वहाँ एम्बुलेंस नहीं, एक डॉक्टर नहीं रह रहे वहाँ। हाँ, हम लोगों को पानी की तकलीफ हो रही। 24 घंटे के वास्ते हमारे कंपल्सरी एम्बुलेंस होना उधर। बच्चों की पढ़ाई के वास्ते हम लोग लेके आके सिटी से लाके जंगल में डाले बच्चों को पढ़ाई नहीं है वहाँ। हाँ, बसा बोल रहे, बसा टाइम तो नहीं है। और एक चीज क्या है, बच्चों को पढ़ाई बोले, स्कूल लगाए वहाँ पे, टीचर्स नहीं है, लगा के फायदा नहीं है ना। वैसा हफ्ते के दिन एम्बुलेंस है तो एक आधे घंटे में लेके आए हैं तो आदमी बचने वाला था। और वो आदमी 42 ईयर्स का आदमी है, उनको एक बेटा एक बेटी है, छोटे बच्चे हैं। हाँ, गरीब का घर के कुर्सियों में से आके वहाँ जीना कर रहे हैं। आप लोग ऐसा कर रहे हैं, हमारे को एक एम्बुलेंस नहीं कर सक रहे हैं। अभी 2 साल के टैक्स भराने के वास्ते धमकियां दे रहे हैं आप लोग। 2 साल का टैक्स बनना बोल के फिर हमारे को क्या सहूलत दी है वहाँ? लेके लड़की बिल 1,80,000, 2 लाख, 1 लाख रुपए ऐसा आ रहे लड़कियां। हाँ, बच्चों की पढ़ाई नहीं है, कहाँ पढ़ाना बच्चों को? तो कहाँ से बनेंगे? टैक्स बनो और मेंटेनेंस कर दो। आ जाओ बोल के सहूलत नहीं है, कुछ भी नहीं है। खाली एम्बुलेंस नहीं से आदमी की जान चले गई, आदमी की जान चली गई। गैर जरूरी किसी को फिक्र नहीं है, खाली लीडरगिरी करना चाह रहे हैं वहाँ पे। मैं बड़ा तू बड़ा बोल के बोल रहे। भूख हड़ताल पे बैठेंगे, पूरे जाएंगे, फिर के दिन हम लोग यहाँ सेंटर होंगे, वो है ये है बोले। अब ऐसे कोई भी नहीं आए, फिर भी कोटेशन ना आए हमारे पास, खाली बाकी कोई नहीं आए वे एडमिन हमारे पास। जो भी है यहाँ है सामने जितने भी एडमिन डॉक्टर है ना हमारे कंपल्सरी हमको फिलहाल में हमारे एम्बुलेंस जरूरी है। बच्चों के स्कूलों के टीचर होना है। अब बच्चों को लेके आके सिटी से जंगल में डाले, फिर वो बच्चों को पढ़ाई नहीं है तो कैसा है? तीसरा भी नहीं रखे, स्कूल खोले बोले तीसरा भी नहीं है। बच्चों से खाली खिला ले रहे, उसके बाद बच्चों को भेज दे रहे। स्कूल नहीं है, पढ़ाई नहीं है, कुछ भी नहीं है। హాస్పిటల్ అంబులెన్స్ ఎందుకంటే నిన్న మనిషి గంట ముందే తీసుకొస్తే బతుకుతాడు. చాలా బాధ ఉంది.
ఇంటి ఎదురుగానే 5 గంటల నుంచి తల్లాడిన 5 గంటల నుంచి ఆయనన్న నేను ఇద్దరం ఉన్నాము తీసుకొని కార్లో వచ్చినా నువ్వు రాలేవు కదా కొంచెం ఆగొచ్చు కదా మాట్లాడినా మళ్ళీ అయిపోయింది ప్రజలను ఇంకా బాధ పెట్టడము ప్రభుత్వానికి ఎక్కడైనా సిగ్గుశరం ఉండాలి. ఇక్కడ అన్యాయం చేయకండి. ఎందుకంటే అక్కడ స్కూల్స్ లేవు, ఎమర్జెన్సీ అంబులెన్స్ పెడతామని చెప్పి 2 లెటర్స్ ఇచ్చినాము కలెక్టర్ వరకు ఇంతవరకు ఎమర్జెన్సీ అంబులెన్స్ ఇవ్వలేదు. ఇది ఎక్కడ న్యాయము? మరి మనుషులని మీరు పొట్టన పెట్టుకుంటున్నారు. అక్కడ తల్లిదండ్రులను పిల్లలను కోల్పోతున్నారు. ఆ ఫ్యామిలీ మొత్తం కోల్పోతుంది. మరి వాళ్ళకు మీరు ఎటువంటి న్యాయం చేస్తారో ఎందుకంటే ఇళ్ళకి రండి అని చెప్పి మరి వచ్చిన తర్వాత అక్కడ ఎలాంటి సదుపాయం లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక స్కూల్ లేదు. పిల్లలకి ఎంత అన్యాయం జరుగుతుంది అక్కడ. సంగారెడ్డి డిస్టిక్ స్టాఫ్ రిపోర్టర్స్ మహమ్మద్ చాంద్ పాషా. ఈరోజు కలెక్టర్ ఆఫీస్కి వచ్చాము. మేము కొంతమంది బాధ్యతలు వచ్చారు. కలెక్టర్ ఆఫీస్ లోపట్లో ఏ వీడియోలు తీసుకోవద్దు, బాధ్యతలు కూడా బెదిరించారు. కలెక్టర్ ఆఫీస్ బయటికి వచ్చి ఈ బాధ్యతలు మాట్లాడుతున్నారు. డిపిఆర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరూ బయటికి పోయి మాట్లాడాలని చెప్తున్నారు. ఈ బాధ్యతలు సంస్థల మీద మాట్లాడుతున్నారండి. వీళ్ళకి అన్యాయం జరిగింది, న్యాయం జరగాలని మాట్లాడుతున్నారు. అయితే సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్కి మహమ్మద్ చాంద్ పాషాకు అధికార వాళ్ళు లోపల వీడియోలు తీసుకుంటే మీ మీద కఠినకనే చర్యలు తీసుకొని జీవితం అంతా జైలుకు పంపిస్తాము అని ఇలా సమాధానం ఇచ్చారు. చాంద్ పాషాతో ఎందుకు భయపడుతున్నారంటే చాంద్ పాషా ఉన్నది వార్తలు పే చేస్తాడు. వాస్తవ అధికార వాళ్ళు తప్పులు చేసి బయట పెడుతున్నారు కనుకనే చాంద్ పాషా మీద నిందలేస్తున్న అధికార వాళ్ళు ఇది మంచిది ఉండదని ఇది బాధ్యతలు చెప్తున్నారు. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో ట్విట్టర్లో పెట్టండి. మా ఛానల్ ప్రజల పక్షాన ఉంటుందని తెలియజేస్తున్నాను. సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ మహమ్మద్ చాంద్ పాషా.